విజయవాడలో వైఎస్ఆర్సీపీ నేతల అరెస్టులపై మాజీ మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మల్లాది విష్ణుపై దాడి జరిగిందని ఫిర్యాదు చేస్తుంటే బాధితుడికి రక్షణ కల్పించకుండా పోలీసులు ఆయన్నే జీపులు ఎత్తుకెళ్లడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో మెగా డీఎస్సీ నియామకంలో అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు నిరుద్యోగుల తరపున ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని పేర్ని నాని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ పోలీసులను ఉపయోగించి ప్రతిపక్ష నేతల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని అణచివేత చర్యలకు పాల్పడ్డా డీఎస్సీ నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు తమ పార్టీ పోరాటం ఆపేదే లేదని పేర్ని నాని స్పష్టం చేశారు. మరి ఈ గూండాల్ని మరి లేపేయాలి కదా, బోర్డు కూడా కనపడకుండా లేపరా, బూడిదక్కర్లా బొయ్యిలు ఇరిగేట అన్నా తీసుకెళ్ళాలి కదా, తీసుకెళ్ళా ఒక్కడిని తీసుకెళ్ళా. ఏంటి ఎందుకు టెంట్లో ఏం చేస్తున్నారు వీళ్ళు? కూర్చుని డిఎస్సిలో జరిగినటువంటి తప్పుడు పనులు, చదువు లేకుండా, డిగ్రీ లేకుండా, ఒక పరీక్ష రాయకుండా, టెట్ రాయకుండా, డిఎస్సి రాయకుండా టీచర్ ఉద్యోగాలకి పాఠాలు చెప్తాకి ఒక సైన్సు, ఒక మ్యాథ్స్, ఒక సోషల్ స్టడీసు, ఒక తెలుగు, ఒక ఇంగ్లీషు పాఠాలు చెప్తాకి, హై స్కూల్లో పాఠాలు చెప్తాకి కూడా టీచర్లుగా నియామకం చేసేస్తున్నారు. ఇది తప్పయ్యా. వ్యాయామ ఉపాధ్యాయులుగా దొంగ సర్టిఫికేట్లతో చెప్పారని చెప్పి ఆఖరికి మాజీ ఒలింపిక్ చైర్మన్, మాజీ ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ చెప్తున్నాడు ఇవన్నీ దొంగ సర్టిఫికేట్లే, శాపే కడిగేయాలి, శాపే దుర్మార్గం చేసిందని చెప్పాడు. ఏం తప్పు చేశారంటున్నా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం తప్ప అంటున్నా? సిబిఐ ఎంక్వైరీ కోరటం తప్ప? ఈ రాష్ట్ర బాధ్యుడైనటువంటి విద్యాశాఖ మంత్రిని తీసేయమని చెప్పడం తప్ప అని అడుగుతున్నా. రాజీనామా చేయమంటాం తప్ప, బర్తరఫ్ చేయమంటాం తప్ప చంద్రబాబు నాయుడిని. అతను రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేయాలి కదా. ఆవిడెవరో అమెరికా నుంచి చెప్తుంది మీ మంత్రి నా చెరబట్టాడని చెప్పని. నీ ఆడకూతురిని, తెలుగుదేశం పార్టీ అభిమానిని నన్ను చెరబట్టాడు బ్రదర్, బ్రో అని పెడితే కూడా పట్టించుకోరు. ఒక ఆడకూతురు నన్ను ఇప్పటికి 3 సార్లు అబార్షన్ చేయించాడంటే పట్టించుకోరు మీ ఎమ్మెల్యే. మరి మీ మంత్రి ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాడు, ప్రభుత్వ వ్యవస్థని, విద్యా వ్యవస్థని చెరబట్టాడు మీ మంత్రి అని చెప్పంటే మరి రాజీనామా చేయించకపోతే మీరు బర్తరఫ్ చేయాలి కదా. ఇదే కదా ఇవాళ టెంట్లో మల్లాది విష్ణు గారి కార్యకర్తలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యకర్తలు దీక్షలు, ధర్నాలు చేస్తుంటే సమాధానం చెప్పలేక మరి ఇలా గొంతులు నులిపితే, గొంతు మీద పీక మీద కాలేసి తొక్కితే, దీక్షా శిబిరాల మీద బ్రిటిష్ వాళ్ళలాగా వెనకటికి స్వాతంత్ర సమరంలో కూడా ఇదాకే చేసేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు? దీక్షలు చేస్తున్న వాళ్ళు లేదా అప్పుడున్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న వాళ్ళ నోట్లో మలమూత్రం పోసేవాళ్ళు. మీరు మాత్రం సమానమే కదా. లోకేష్ నాయుడు, నారా చంద్రబాబు నాయుడు మీరు దానికి బ్రిటిష్ వాడి కన్నా ఏం తక్కువ కనపడుతున్నారు? ఇవాళ బ్రిటిష్ వాళ్ళలాగానే ఉన్నారు కదా మీరు. మీది కూడా తెలుగుదేశం పార్టీ కాదు కదా, అది ఒక ఈస్ట్ ఇండియా కంపెనీగా కనపడుతుంది కదా ఇవాళ. మీరు ప్రభుత్వం, మీ పార్టీ ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ కదా.